ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ శిల్పాన్ని చూడండి. ఈ వ్యక్తి నిటారుగా నిలబడ్డాడు, కానీ అతని తల ఎక్కడుంది? అతని మెడ వరకు మొత్తం శరీరం కనిపిస్తుంది, కానీ తల మాత్రం కనిపించదు. తల దగ్గరలో ఉన్న ఒక తట్టుపై ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఇతర శిల్పాలను చూద్దాం. తర్వాతి శిల్పంలో 2 గుంపులుగా ప్రజలు పాసలాడుతున్నారు. వారు జూదమాడుతున్నారు. ఈ దృశ్యం ప్రాచీన ఇతిహాసమైన మహాభారతంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు మన రహస్యమైన శిల్పానికి తిరిగి వెళ్దాం. ఇది కూడా మహాభారతంలోని మరో దృశ్యం. ఈ వ్యక్తి తల తట్టుపై లేదు, అది శ్రీకృష్ణుడి చక్రం చేత తెగగొట్టబడింది. శ్రీకృష్ణుడిని శిశుపాలుడు అనే రాజు ఎప్పటికప్పుడు అవమానించేవాడు. చివరకు శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ఉపయోగించి అతని తలను నరికివేశాడు. కుడివైపు ఉన్న శిల్పాన్ని గమనిస్తే శ్రీకృష్ణుడు తన చక్రాన్ని విడిచిపెడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ చక్రం శిశుపాలుడి యొక్క తల కింద ఇంకా కనిపిస్తూ దానిని తీసుకెళ్తున్నట్లుగా చూపించబడింది.